వచనం మనం చదువుకుందాం. మూడవ వచనంలో దేవా చెర నుండి మమ్మలను రక్షించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము అని భక్తుడు ప్రార్థిస్తున్నాడు. దేవుడు వారికి కాపరిగా ఉండి మందవలి వారిని నడిపిస్తూ వారిని ఐగుప్తులోంచి కానానికి తీసుకుని వచ్చి సారవంతమైన నేలలో వారిని నాటి దేవుని యొక్క కంచె కాపుదల పోషణ భద్రత దానికి ఇచ్చి అంతగా సంరక్షించినటువంటి తన ప్రజలు కంచెను దాటి వెళ్ళి దేవుని మాటను వినకుండగా కడచె వినిపించి దేవుని ధర్మశాస్త్రాన్ని ధిక్కరించి మన కారణం చేత కంచె తీవేయబడ్డది, ద్రాక్షవల్లి అగ్ని చేత కాల్చబడుతూ ఉన్నది, అడవి పంది దాన్ని పెకలించి వేసింది, వారి కన్నీళ్లు వారికి అన్నపానముగా మారిపోయినాయి. అటువంటి ప్రజల కొరకు ఆశకు ప్రార్థన చేస్తున్నారు. నేను క్రైస్తవ సమాజము, క్రైస్తవ యొక్క శ్రేయస్సును కోరి మనం అందరం కూడా చివరి దినాల్లో మనం ఉన్నాం. మెలకు కలిగి ఆశాకులాగా మనము ప్రార్థించేవారిగా ఉండాలి. ఆమేన్. ఆశాపులాంటి ఆత్మ కలిగి ఉండాలి. మనం విజ్ఞాపన ఆత్మ, దేవుని స్తుతించే ఆత్మ, దేవుని ప్రజలు క్షేమము కలిగి జీవించాలి. దేవుని కాపుదల భద్రత వారికి అనుగ్రహించాలి. ఎందుకంటే అడవి పందిళ్ళు ప్రకటించి వేస్తున్నాయి. అటువంటి దినాలలో మనం ఉన్నాం. ప్రపంచంలో పరిస్థితులన్నీ కూడా మనం గమనించినప్పుడు దేవుని సంఘాన్ని కలుగుతున్న ఘోరమైనటువంటి హింసలను మనం గమనించాలి. ఆయా దేశాలు, ఆయా నాయకులు అంతగా క్రైస్తవ సంఘాన్ని అణిచివేస్తున్నారు. దేవుని సంఘానికి విరుద్ధంగా ఎలాగ ప్రకటించి వేస్తున్నారు. క్రైస్తవ్యాన్ని లేకుండా ప్రకటించి వేయాలని దేవుడు ఎన్నో ప్రణాళికలు రచిస్తున్న దినాల్లో మనం ఉంటున్నాం. కనుక కేవలం ఏదో నా క్షేమం, నా సౌఖ్యం, నా సుఖం అని కోరుకునే దినాలు కాదని దేవుడి కొరకు ప్రార్థించే సంఘముగా, వ్యక్తిగా, కుటుంబంగా మనం ఉన్నప్పుడే మనకు క్షేమం, మన కుటుంబానికి క్షేమం, మన దేశానికి క్షేమం, క్రైస్తవ సమాజానికి క్షేమం అనేది గుర్తించాలి. చాలాసార్లు ఏమనుకుంటా, నేను బాగుంటే సరిపోతుందిలే, వారు బాగుంటే సరిపోతుందిలే, మన కుటుంబాలు బాగుంటే సరిపోతుంది అనుకుని మనం అనుకుంటుంటాం. అది స్వార్థంతో కూడినటువంటి హృదయం. అటువంటి సంకుచితమైన మనస్తత్వాలు మనకి కలిగి ఉండకూడదు. నేను బాగోవాలి, ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, నాకలేగా పుష్టిగా ఉండాలి, నాకలేగా ఆనందంగా ఉండాలి, నా కుటుంబం అంతా ఆనందంగా ఉండాలి అని ప్రతి వారు కూడా కోరుకోవాలి. కుటుంబాల్లో కూడా బలహీనులు ఉంటారు, కృమిన వారు ఉంటారు, పడిపోయిన వారు ఉంటారు. సాధారణులు, అడవి పల్లి పెకలించిన వారు ఉంటారు. పోయిన పెకలించేశాడు కదా అని వదిలేయకూడదు. దేవుని పిల్లలుగా దేవుని మనస్సు కలిగి ఉండాలి, దేవుని ప్రేమ కలిగి ఉండాలి. వారి కొరకు ప్రార్థన చేసి తిరిగి లేవనెత్తండి ప్రభువా, తిరిగి నాటండి నాయనా. మా ఇంట్లో సమాధానం ఉండాలి, మా ఇంట్లో శాంతి ఉండాలి. ఏటికి వెళ్ళినా సమాధానం అని మనం పలకాలి. ఎక్కడికి వెళ్ళినా షాలోం, సమాధానం. కొంతమంది ఎవరింటికి వెళ్తా ఇంట్లో అసమాధానం మొదలైపోతుంది, తుఫాను బయలుదేరిపోతారు, వెళ్ళి చిన్న మాట చేసి వచ్చేస్తారు. సమాధానం కాదు, అసమాధానం కలుగు చేసి వచ్చేస్తారు. చిన్న మాట సాధండి, చిన్న నిప్పు కాదు కదా, ఒక కొంప తగిలేయడానికి ఈ కొంప అనేక కొంపలు తగిలేస్తుంది. మన ఊళ్ళోనే జరిగింది కదా, ఈ కాలు తీసుకెళ్ళి ఈ దీపం, ఈ ఒత్తుని తీసుకెళ్ళాము, ఆ పైన ఇచ్చిన తర్వాత ఆవిడ ఏదో దీపం పెట్టుకుంటే అదేమనుకుందో అదేంటిది కట్టారు కదా, వద్దు తీసుకుని వెళ్ళి కొంప మీద 52 కొంపలు, 50 అంటే అభిలాగా లేదా
56 పంపలు మొత్తం భస్మైపోయి నేను ఇల్లేదు, ఏం మిగలేదు, బైబిల్ మిగిలింది. అందరూ ఊటీకి వెళ్ళిపోయారు, బైబిల్ మాత్రం మిగిలింది. ప్రసాద్ ఇంటి దగ్గర మాత్రం వెళ్ళిపోయారు. ఎవరు లేదు, మొత్తం బ్యాడ్ మెసేజ్. కనుక దేవుని పిల్లలకి ఎప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి. పంపలు కూర్చేవారికి ఉండకూడదు. ఏంటికంతా ఇది సమాధానం ఇవాళ సమాధానం ఉండాలనుకుంటావు. నీ పొరుగు వారు, నీటి వారు, నీ తోటి వారు సమాధానం కలిగి ఉండాలి, సంతోషం కలిగి ఉండాలి, ఆనందంగా ఉండాలి. మనం ఎప్పుడు వన్ వేలో చూస్తుంటుంటాం. మన దృష్టికి ఏది కరెక్టో అది కరెక్ట్ అని చూస్తుంటాం. అది కాదు, రెండు వైపులా చూడాలి. నాకు రెండు పని ఇచ్చేట్టు ఇంకో రెండు వెనకాల తీసి ఇంకా బాగున్నాం, వెనకాల కూడా చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు వెనకాల కూడా ఎంత లేకుంటే చాలా బాగుంటుంది, వెనకాల కూడా చూస్తున్నాం. అప్పుడు తొందర దాకుండా ఉంటుంటాం. ఇప్పుడు అర్థంలో చూసుకోవాల్సి వస్తుంది వెనకాల ఏమవుతుందని. కనుక మన ఇంటికే కాదు, క్షేమం ఎదుటివారికి కూడా క్షేమాన్ని కలిగించేవారిగా ఉండాలి, నెమ్మదిని కలిగించేవారికి ఉండాలి, సమాధానం గుర్తించేవారికి ఉండాలి. మన దృష్టికి అన్నీ కూడా కరెక్ట్గానే కనబడుతుంటాయి, కానీ దేవుని దృష్టిలో మనం చూడాలి. నువ్వు ఇతరులకు ఏమి చేయాలి, నీకు ఎవరు ఇతరు చేయాలని నువ్వు అనుకుంటావో మనం కూడా అది వారికి చేయడం నేర్చుకోవాలి. మనం కూడా అది వారికి చేయడం అనేది నేర్చుకోవాలి. ఇతరులు మనం ప్రేమించాలని, సమాధానం కలిగి ఉండాలని మనం కోరుకుంటాం కదా. మనం కూడా అలాగే ఇతరుల పక్షాన్ని చేయాలి. అలా చేస్తున్నప్పుడు దేవుని దృష్టిలో మనం నీతిమంతుడిగా మన పక్షాన్ని దేవుడు ఉంటాడు. హల్లెలూయా. కనుక ఆశాపు లాంటి హృదయం మనం కలిగి ఉండాలి. ఆశాపు లాంటి హృదయం మనం కలిగి ఉంది నా దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. దేశంలో అధికారులు ఎవరైనప్పుడు కూడా ఫైనల్గా వారు ఉండేది దేవుని యొక్క అధికారం కింద ఉంటారు మనది మనం గమనించాలి కదా. మనుషులు ఏర్పాటు చేసిన అధికారులు ఉంటారు, దెయ్యం ఏర్పాటు చేసిన అధికారులు ఉంటారు, దేవుడు ఏర్పాటు చేసిన అధికారులు ఉంటారు. వారు ఎవరైనప్పుడు కూడా దెయ్యం ఏర్పాటు చేసిన అధికారులైనా, మనుషులు ఏర్పాటు చేసిన అధికారులైనా, లేక దేవుడు ఏర్పాటు చేసిన అధికారులైనా, ఎవరైనా ఫైనల్గా వారందరూ దేవుని కంట్రోల్లో ఉంటారు. కనుక అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇలాంటి అధికారులు దొరికేది, ఇలాంటి ముస్కరమైన అధికారులు దొరికేది, ఇలాంటి భయంకరమైన అధికారులు దొరికేది అంటే కావచ్చు. కానీ ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడు, నెమ్మది కలిగిస్తాడు. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యముగా ప్రజలందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును, అందరూ కూడా రక్షణ గురించినటువంటి జ్ఞానం కలిగి ఉండేటట్టుగా మనం సుఖంగా సౌఖ్యంగా భక్తి చేయాలంటే క్రైస్తవ సంఘం అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రార్థన చేయమని దేవుడు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తిని బట్టి ఒక దేశం నలిగిపోతున్న దేశాలు ఉన్నాయి. దేవుని ఒక వ్యక్తిని బట్టి అనేక మంది మరి ఆహుతైపోతున్నటువంటి దేశాలు ఉన్నాయి. దేవుని పుస్తకమైన అధికారులు సాతాను యొక్క బలమైనటువంటి కబంధ హస్తాల్లో ఆ దేశంలో అధికారులు బంధించబడి ఉన్నారు. కనుక ఆ కొట్లు తెగాలంటే ఏం చేయాలి? బలముగా దేవుని సంఘం ప్రార్థించాలి. ఒక ప్రాంతానికి ఒకసారి సువార్త ప్రకటించడానికి వెళ్తే అది నానివ్వలేదైతే ఆ ప్రాంత ప్రజలు 20 సంవత్సరాల సంఘం ప్రార్థన చేస్తుందట. 20 సంవత్సరాల ప్రాంత సాతాను యొక్క బంధకాలు తెగిపోయి అప్పుడు మాత్రం అక్కడికి సువార్త వెళ్ళడానికి దేవుడు బలాలు తెచ్చాడంటే ఎంత బలముగా సాతానుడు ఆ దేశాన్ని, ఆ ప్రజలను ఆవరించి ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. అలాంటి దేశాలు ఉన్నాయి, అలాంటి ప్రాంతాలు ఉన్నాయి. కనుక సంఘం ఎంతగా ప్రార్థిస్తే అంతగా దేవుని వెలుగు ఆ దేశాల మీద ప్రకాశిస్తారు, సంఖ్యలు తెంచివేయబడతాయి. దేశాన్ని, ప్రపంచాన్ని ఎంతగా చీకటి కమ్మేస్తుంది, పాపం కమ్మేస్తుంది. కనుక దేవుని ప్రజలు ఎక్కడ ఉన్నా వెలుగుకరముగా ఉండాలి. వెలుగు ఎక్కడున్నా చీకటిలో చిన్న మెలుకు పురుగు చూడండి, మెలుకు పురుగే రాత్రిపూట ఎదుగుతుంటాయి కదా మెలుకు పురుగు తెలిసి అందరికీ. ఆ చీకటిలో చిన్న చీకటిలో కూడా దాని వెలుగు కనబడుతుంది. అలాగే దేవుని ప్రజలు ఎక్కడ ఉన్నా సరే ఆ ప్రాంతానికి, ఆ
ప్రజలకు, ఆ కుటుంబాలకు వెలుగుకరముగా ఉండాలి, సమాధాన పుత్రుడుగా ఉండాలి. హల్లెలూయా. ఆశాకు అటువంటి ప్రార్థన ఆత్మ కలిగిన వాడు, దేవాత్మ కలిగిన వాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవా చెరలో నుండి మమ్మల్ని రప్పించము, మేము రక్షణ నొందినట్టు నీ ముఖకాంతిని ప్రకాశింపచేయము అంటున్నాడు. చెర రకరకాలుగా ఉంటారు, రకరకాల చెర. పాపం అనే చెరలో కొంతమంది ఉండిపోతుంటారు, స్నేహం అనే చెరలో కొంతమంది ఉంటారు, శరీరం నుంచి బయటికి రాలేదు. దుష్ట సాంగత్యాలు మంచి నడవడం చిరుకును, దుష్ట సాంగత్యాలు ఎక్కువైపోయి దుష్టులతో సాంగత్యము చేయవద్దని దేవుడు అంటున్నాడు. చాలా మంది చెడు సహవాస, తల్లిదండ్రులతో ప్రయాసపడి కష్టపడి చదివిస్తుంటే కాలితిరిగి వెళ్ళి నేర్చుకున్నది ఏమిటంటే డ్రగ్స్, మత్తు పానీయాలు నేర్చుకోవడం, శిఖరాలు నేర్చుకోవడం, సింధులు నేర్చుకోవడం, నేను ఈ ప్రేమ అనే వ్యామోహంలో పడిపోవడం, వ్యామోహం పాపం. రకరకాలుగా యవ్వన పిల్లలు పాపాల్లో పడిపోతున్నారు. అందుకు చాలా కమ్యూనికేషన్ వరకు ఒక సెల్ అవుట్ వచ్చింది మనకి, మొత్తం లోకమంతా ఒక ఈ సెల్ అనేది చేతుల్లోకి వచ్చి వేడుకులారా కమ్యూనికేషన్ బాగా ఉంది, లోకమంతా అందులోకి వచ్చేస్తున్నారు. మనకి అంతగా ఉపయోగకరమైన దాంట్లో అనేకమైనటువంటి రకాల ప్రమాదాన్ని కలిగించేవి వచ్చేస్తూ ఉన్నాయి. కనుక ఎవరి విశ్వాసాన్ని వారు కాపాడుకొని, ఎవరి భక్తిని వారు కాపాడుకొని పౌలు వలె ఏం చేసి ఉండాలి, నా విశ్వాసము నేను కాపాడుకున్నాను అని పౌలంతటి వాడి చెప్పాడు. అంటే ఎంత జాగ్రత్త వహించాడో చూడండి తన విశ్వాసాల గురించి. ఎన్నో అద్భుతాలు తన జీవితంలో జరిగాయి. పిల్లగా ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులు ఆకాశానికి ఎదిగిన వారు తిరిగి నేలమట్టమైపోయారు అనేక మంది. అంతగా లేకుండా భూమిలోకి అనిచేసాడు, సాతాను కాళ్ళ కింద పెట్టాడు. అలాంటి ఎంతోమంది దైవజనుల చరిత్రలో మనకు కనబడతారు. పౌలంతగా నా విశ్వాసం నేను కాపాడుకొని ఉన్నాను, నా పరుగు నేను కుదముట్టించాను, మధ్యలో నా పరుగు ఆగిపోయి దేని కొరకై నన్ను పట్టుకున్నాడు, దాన్ని నేను రీచ్ అయ్యాను, ఆ గోల్ నేను రీచ్ అయ్యాను. కానీ నా కొరకు ఏముంది చేయమని, నాకే కాదు నాలాగా ఆయన రాకడ కొరకు అపేక్షించి ఎదురు చూసే ప్రతి వారికి కూడా అది అనుగ్రహించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ బాహ్యమైన కిరీటాల కొరకు ఎంతమంది పోటీ పడుతున్నారు, ఈ బాహ్యమైన సింహాసనాల కొరకు ఎన్నెన్ని కుతంత్రాలు, ఎన్నెన్ని రాజకీయాలు, ఎన్నెన్ని తంత్రాలు, ఎన్నెన్ని హత్యలు, ఎప్పుడు ఊడిపోదో తెలియదు. అటువంటి యొక్క ఏకాల కొరకు ఎంతగా అపవాది పనిచేస్తున్నటువంటి అలాంటిది నిరంతరము జీవించేది. హల్లెలూయా. నిరంతరం వేడుకలు చేసేటువంటి కిరీటం, దేవుడు ఇచ్చేటువంటి జీవ కిరీటం. హల్లెలూయా. లోకంలో ఎన్ని కిరీటాలు ఉన్నాయి, అన్ని కూడా తీసుకుపోలే. ఆయన ఇచ్చే కిరీటం శాశ్వతముగా ఉంటాయి. దేవుని స్తోత్రం. కనుక పౌలు లాంటి దేవుని ఆదర్శం మనం తీసుకోవాలి, పౌలు లాంటి ఆదర్శ జీవితం మనం తీసుకోవాలి. కనుక రకరకాల చెరలు ఏ చెరలో ఉన్నా చూసుకో. మనం చల్లని చెరలో ఉండిపోదా, చెల్ల లేకపోతే కాదు. ఏం తింటున్నారో తెలియదు, ఏం మాట్లాడో తెలియదు, రోడ్డు మీద నడుస్తున్నారో తెలియదు, పిల్లలకు ఎంత ఎదిగిపోయేదో తెలియదు, రకాలు వస్తున్నారో ఏదో తెలియదు, ఇంట్లో దొంగలు చెతికిపోయినా తెలియదు. ఎంతో చెల్లని ఆ మత్తు మైకం చెర ఈ రకంగా రకరకాల చెరలో ఏదో చెరలో పట్టుకో. కొంతమంది ఆస్తి 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 కనుక చెరలో నుండి, పాపపు చెరలో నుండి, సాతాను చెరలో నుంచి దేవామమును విడుదల పరచండి, మేము రక్షణ నందునట్టు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. రక్షణ అంటే దేవుని విడుదల, పాపం నుంచి విడుదల పరచబడటం, పాపాల బంధకాల నుంచి విడుదల పరచబడటమే రక్షణ.
రక్షించబడ్డాం, కానీ మళ్ళీ ఏమవుతుంటాం మనం? మళ్ళా సాతానుడు వశమవుతుంటాం, లోకం వశమవుతుంటాం. దేవుడు ఏదో రీతిగా లోకం మనం ఆకర్షిస్తూ ఉంటుంటా. ఇన్ని ఆకర్షణలో లోకంలో ఎంత ఆకర్షణలు వచ్చేస్తున్నాయి, ఎంత పోకడలు, ఎంత వింతమైన వచ్చేస్తున్నాయి. కనుక రకరకాల ఆకర్షణల చేత ప్రజలు ఏమవుతున్నారంటే గలిబిలి అయిపోతున్నారు. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అక్కడ ఇది ఉంది. కానీ ఏ రీతిగా ప్రజలు ఆకర్షించాలని అపవాది ఎన్నో రకాలుగా అసత్యాలను సత్యాలుగా చూపించి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. కనుక అవి ఎంతకాలము నిలబడవు. దేవుడి సత్యమే నిరంతరము నిలిచి ఉంటాను. అటువంటి అసత్య పోకడలన్నీ కూడా ఒక దినం కూలిపోతాయి. దేవుడు నాటినది ఏది కూడా నిలబడనేరదని వాక్యం సెలవిస్తుంది. కనుక ఏది సత్యమో ఏది అసత్యమో జాగ్రత్తగా పరిశీలించేటువంటి దినాలు, స్థిరమైన నిలకడైన జీవితాలు, నిలకడైన పునాది కలిగిన జీవితాలు, నిలకమైన స్థిరమైనటువంటి ఆత్మీయ జీవితాలు మనం కలిగి ఉంటారు. కనుక రక్షణ అనేది ఇక్కడ విడుదల, విమోచన మాకు మరలా మీరు దయచేయండి. దేవుడు విడుదల పరచకపోతే ఎవడవశము కాదు. ఒక మనిషిని దేవుడు విడుదల పరచకపోతే చెర నుండి, బంధకాల నుంచి, పాపం నుంచి ఎప్పుడు విడుదల పరచబడ్డం అనేది జరిగే పని కాదు. దేవుడు లోకంలో ఎన్నో రకాలుగా ఉంటూ ఉన్నాయి. కానీ దేవుడు సంపూర్ణ పాపం నుంచి విడుదల పరచగలిగిన దేవుడు. హల్లెలూయా. కానీ చెరలో నుంచి మమ్మల్ని విడుదల పరచము దేవా. అందుకొరకు ఏం చేయమని ముఖకాంతిని ప్రకాశింపచేయము అంటున్నాడు దేవుడు. దేవుని యొక్క ముఖకాంతి అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, చెరలో నుంచి ప్రజలు విడుదల పరచబడాలంటే, రక్షించబడాలంటే దేవుని ముఖకాంతిని దేవా మా మీద ప్రకాశింపచేయము. నీ యొక్క ముఖ వెలుగును మా మీద ప్రకాశింపచేయము. దేవుని ముఖకాంతిలో వచ్చేటువంటి ఆ వెలుగు మన జీవితాలకు ఏమిస్తుంది? రక్షణ ఇస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. సంఖ్యాకాండంలో చూస్తే 6వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన సన్నిధికి వచ్చిన ప్రజలను ఏ విధంగా ఆశీర్వదించమంటున్నాడో ఆయన ఆ లేవీయులతో చెప్తున్నాడు. యాజకులంటే లేవీ వంశం నుంచి వచ్చిన యాజకులతో చెప్తున్నాడు. 6:25 అంటాడు, యెహోవా నీకు తన సన్నిధిని, యెహోవా అంటే ఉన్నవాడే సృష్టికర్త అయిన దేవుడు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. దేవుని సన్నిధికి ప్రజలు ఆరాధించడానికి వచ్చారు. తర్వాత నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. చిన్న కాగితం ముక్కల మీద రాసుకొని కాగితం ముక్కలు ఎక్కడో పారేస్తాం. డైరీ పెట్టుకోవాలి. చాలా మంది చిన్న కాగితం ముక్కల మీద రాసుకుంటుంటారు. చదువుకు కావాల్సిన పుస్తకాలన్నీ జాగ్రత్తగా భద్రపరుచుకుంటుంటారు. చదువుకు కావాల్సిన పుస్తకాలన్నీ. కానీ దేవుడికి సంబంధించేది చేతుల మీద రాసుకుంటారు, కాగితం ముక్కల మీద రాసుకుంటారు. ముక్కలు ఉంటే ఎగిరిపోతాయి. చక్కగా ఒక డైరీ పెట్టుకొని దేవుని వాక్యాన్ని రాసుకోవాలి. అలాగే మన దగ్గర ఎప్పుడు ఏ ప్రసంగం చేస్తున్నో రాసేవాడు ఒక ఆయన ఉంటాడు. ఈరోజు నాది థామస్. కరెక్ట్ ఎప్పుడు చేసిన ప్రసంగాలన్నీ ఆ దగ్గర ఉంటాయి. అదే ఫలానా సంవత్సరం చేసిన ప్రసంగం పుస్తకం పెట్టినటువంటి అంత చక్కగా రాసుకుంటాడు. అంత ఆసక్తి ఉంది. దేవుని వాక్యము నేర్చుకోవాలి, దేవుని సత్యము నేర్చుకోవాలి, దేవుడు నేను దీవించబడాలి. చాలా మందికి ఆసక్తి ఉండదు. దేవుని వాక్యము ఎడల ఆసక్తి. రక్షించబడకముందు దేవుని వాక్యం, రక్షించబడ్డాక దేవుని వాక్యము బాగా ధ్యానం చేసుకోవాలి. భాస్కర్ అన్నారు, బాబు ఎప్పటికైనా సేవలు అవుతుంది బాబు అన్నారు. ఏంటి భాస్కర్ అన్నారు, వాక్యం అంతగా చదువుతున్నాను, ఎప్పటికైనా ఒక కలోకానికి ఎప్పటికైనా అనే మాట నా పక్షాన్ని నెరవేర్చబడ్డాను. దేవుడి గారు దేవుడి గారు నాకు ఏంటంటే ఆయన బాధ్యత ఎప్పటికైనా నువ్వు సేవకుడు అవుతున్నావు, వాక్యం అలా ధ్యానిస్తున్నావు అంటే, వాక్యం అంతగా చదువుతున్నావు అంటే
ఆయన దగ్గర నిఘంటువు కూడా తీసుకొని, ఎందుకని నాస్తికత్వంలో నేను వచ్చాను కనుక దేవుడు లేడనేటువంటి సిద్ధాంతం కలిగి వచ్చాను కనుక వాక్యములో సత్యము ఎంతవరకు ఇది వాస్తవము, చారిత్రాత్మకంగా, శాస్త్రీయంగా, భౌతికంగా ఎంతవరకు వాస్తవము అని పరిశోధన చేసేటువంటి అనేక పుస్తకాలు, కమ్యూనిస్ట్ పుస్తకాలు, నాస్తిక సాహిత్యం చదివేవాడిని, ఇతర సాహిత్యాలు చదివేవాడిని, ఎన్నెన్నో సాహిత్యాలు చదివేవాడిని నేర్పుకున్నాను. కొంతమంది చదవడానికి చాలా ఇష్టం ఉండదు. చదవటం నేర్చుకోవాలి, చదువు లేకపోతే వినటం నేర్చుకోవాలి. ఆడియో వీడియోలు ఎన్నో వచ్చాయి కదా, జ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞానం లేక నా ప్రజలు నశించిపోతున్నారు అంటున్నాడు దేవుడు. కనుక చదవటం అనేది చాలా అవసరం. ఇది నన్ను ప్రజలకు అది వంటపడటం లేదు. చదవటం అంటే ఏదో బట్టి ఏదో పరిస్థితి అక్కడికి అది బయట ఎగిరిపోతాయి మంచి. చదవటం, దేవుడి వాక్యం చదవటము, ధ్యానించటము నేర్చుకోవాలి. అప్పుడు అందులో విషయాలు నీకు అర్థమైతే, సత్యం నీకు అర్థమైతే, అప్పుడు నువ్వు సత్యాన్ని కొరకు ఏం చేస్తావు? నిలబడతావు, ప్రయాసపడతావు. కనుక నిరంతరం అన్వేషణ చేయాలి దేవుని వాక్య విషయంలో. ఆ మాస్టర్ ఆ చరిత్ర గ్రంథాలను అడిగి ఆయన దగ్గర తీసుకొని చదివేవాడిని. దేవుని పిల్లలు నాకెప్పుడు సేవ చేయాలని ఆసక్తి లేదు, కానీ దేవుడు పిలిచాడు, అలా అప్పుడు జరిగింది. హల్లెలూయా. కానీ సత్యము ఎవరైనా నేను అడిగితే, ఎవరైనా ఎందుకు మారేవరా అంటే ఏం చెప్తావు? ఏముందరు యేసు ప్రభులో ఉన్న గొప్పతనం ఏముందరా అని అడిగితే ఏం చెప్తావు నువ్వు? ఏం చెప్తావు? దేవుడు నన్ను నియమించాడు, నాకు ఎత్తు చేశాడు, నాకు వదిలించాడు, నా అడిగట్టాను, కాకొనుకున్నాను, చెప్తావా? వదిలిపించాడు, నీకన్నా నాకు ఎక్కువ లేదా అంటే, నీకన్నా నాకు ఎక్కువ ఉన్నారా? కోటీసులు ఉన్నారు, దేవుడు లేడనేవారు. మరి అలాంటి దేవుడు ఇచ్చాడు. అది కాదు, దీవెన కొరకు కాదు. దేవుడు అది పోతే నువ్వు దేవుని వదిలి వెళ్ళిపోతావు. ఆ ఉద్యోగం పోయినాకో నువ్వు రక్షణ వదిలి వెళ్ళిపోతావు. కేవలం ఏ సంబంధమైన దీవెన కొరకు కాదు. అలాంటి వాళ్ళు పౌరులు అంటున్నాడు, వాడు దౌర్భాగ్యుడు అంటున్నాడు. దౌర్భాగ్యుడు కూడా దౌర్భాగ్యుడు అంటాడు. ఎవడైనా అలాగే నమ్ముకునేవాడు ఉంటే వాడు దౌర్భాగ్యుడు అంటున్నాడు. అందుకని అన్నీ వదిలేసి వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం. మన దౌర్భాగ్యంగా ఉండకూడదు, భాగ్యవంతులుగా ప్రభులో ఉన్నారు. హల్లెలూయా. ఇక లోక విషయం గురించి మేము బాధపడక్కర్లేదు. లోకంలో దేవుడిని రక్షించాడు. దేవుని పిల్లరా, ఎవరికి అంత మేత కావాలో ఎడతాడు, ఎవరికి ఏది కావాలో ఇస్తాడు. ఏమి తగిన మేత ఏనికి ఇచ్చాడు, సింహానికి తగిన మేత సింహానికి ఇచ్చాడు. సింహకు కావాల్సిన మేత సింహానికి అది సింహకి ఇచ్చాడు. ఆ సింహం చూడాలి, మన డబ్బా ఎంత పెంచి అడిగిపోతుంటే తిరిగి లోపలికి. మళ్ళా ఎంత యూనిటీ అంటే అన్నిటికీ చెప్పిన సైనిక కదిలి వచ్చేస్తారు మొత్తం. లైన్ కట్టని మనం చూసాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వచ్చిందండి, అక్కడికి దానికి ఎండ లేదు, అక్కడికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది. ఎంత యూనిటీగా మమ్మల్ని ఆలోచించి శ్రమ తీసి శ్రమ తెలిసింది. సత్యాన్ని డబ్బాలు ఖాళీ అయిపోతుంది. దానికి తగిన వ్యాప్తాన్ని దేవుడు ఫలాలు లేకుండా ఎండాకాలం ఉన్నట్టు వెళ్ళి చక్కగా పుచ్చుకొని హాయిగా స్టోరేజ్ చేసుకొని ఈ వర్షకాలంతో ఎగిరిపోతాం. గాలి వస్తే దుక్కు వస్తే ఎగిరిపోతాం. ముందే సమకూర్చుకుంటే అట్లా అంతే దాని డిగ్రీలు నిలుచుకొని ఉంటారు. సోమవారంలాగా, తిండిపోతులాగా, నిద్రపోతులాగా కాలాలు అవి ఎరిగి నడుచుకుంటున్నాయిరా. వారికి రాజులు లేరు, అధికారులు లేరు, పై అధికారులు లేరు, న్యాయాధిపతులు లేరు. ఎంత యూనిటీగా పనిచేస్తుందో చూడండి, ఎంత కష్టపడుతుందో చూడండి. ఒక చీమ దానికన్నా 20 రెట్లు బరువు లాక్కి వెళ్ళిపోతాడు. దానికన్నా 20 రెట్లు బరువు లాక్కి వెళ్ళిపోతాడు. రాకపోయిన లాక్కి వెళ్ళిపోతుంది. లేకపోతే 10 చీమలు వెళ్ళిపోతుంది. రైటే లాగండి. ఎంత కష్టజీవులు చూడండి, ఎంత యూనిటీ. అటుకున్న యూనిటీ మనకుంటే ఎప్పుడో మనం డెవలప్ అయిపోతుంది. మన పెట్టినప్పుడు పైకి కింద లేకపోతుంది. మనం పీతలు లాంటి పీతలు చూడండి, ఒక పీత ఎదురు కాకపోతే వెనక లేకపోతుంది. దేవుని పిల్లల మీద మనం జాగ్రత్తగా గమనించాలి. ఏంటంటే ఆయన సన్నిధికి వచ్చిన ప్రజలు మీ దేవుడు ఎలా దీవించమంటుంటేనే, మీరు నా సన్నిధి వచ్చిన ప్రజలు
ఆశీర్వదించబడాలి. నా నామంలో వారు ఆశీర్వదించబడాలి. ఎందుకు వచ్చారు? ఆరాధించడానికి వచ్చారు. కానీ ఆరాధించిన ఒట్టివారికి వెళ్ళిపోకూడదు. వారు దీవించబడి వెళ్ళాలి. నా సన్నిధిలో దీవెన ఉంది, నా నామంలో దీవెన ఉంది. 25వ వచనం అంటున్నాడు, యెహోవా సన్నిధి నిన్ను కరుణించును గాక. అంతేనా? హల్లెలూయా. కరుణించును గాక. ఆయన సన్నిధి మనకి ఏమిస్తుంది? ఆయన కరుణను మనకు అనుగ్రహిస్తుంది. ఆయన నామములో యాజకులు దీవించినప్పుడు మనం కరుణించబడతారు. దేవుని కరుణ మనకు కావాలి. తర్వాత అంటున్నాడు, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి ఆయన సన్నిధి యొక్క కాంతి ఏ కలుగు చేస్తుంది? సమాధానం. లోకములో సమాధానం లేదు, లోకములో కరుణ లేదు, జాలి లేదు, వాత్సల్యత లేదు, ప్రేమలు లేవు, మమకారాలు లేవు. పాతకాలంలో ఉండేటువంటి ఆ ఏమీ లేదు. నేను బాగుంటాను, ఇటువంటి బాగుంటాను అంటే ఎవరు పోయిన తర్వాత హల్లెలూయా అన్న స్థాయికి వచ్చేసి ఇంకా అంటాడు, దేవుని కన్నా ప్రజలు ఎక్కువగా సుఖానుభవమే పొందుతారు. దేవుని కన్నా ఎక్కువగా అంటే దేవునికి బదులుగా ఏం కోరుతారట? సుఖానుభవమే కోరుతారు. దేవుని కన్నా చివరి దినాల్లో ప్రమాదకరమైనటువంటి దినాలలో మనం ఉంటున్నాం. ఆ కేవలమైనటువంటి ఒక జాబితాలో చూస్తే మనుషులు ఎలాగుంటారంటే దేవుని కన్నా ఎక్కువగా సుఖానుభవం అట. అంటే దేవుని బదులుగా ప్రార్థన చేయడం కష్టం, ఉదయాలు వేసి ప్రార్థన చేయడం కష్టం. ఏం కావాలి? ఏసీలు వేసుకుని పడుకుని ఉంటారు, లేకపోతే ఏసీ లకాలు వేసుకుంటారు, ఏదో రకంగా మొత్తాన్ని చదువుకుంటే సౌఖ్యంగా హాయిగా పడుకోవడం మంచిదే. కానీ ప్రార్థన లేవడం కష్టం, ఉపవాసం ఉండడం కష్టం, దేవుని సన్నిధికి రావడం కష్టం. ఆదివారం ఒక్కరోజు సెలవు, ఈ రోజుల్లో కాస్త దేవునికి 3 గంటలు 4 గంటలు ఆరాధన చేసేవారు. ఇప్పుడా గంటలో అన్నీ అయిపోవాలి, 3 పాటలు ముచ్చటగా పాడాలి, కొద్దిసేపు ఒక గంట వాక్యం చెప్పాలి, తర్వాత ప్రార్థన చేసి మమ్మల్ని పంపించారు. ఎందుకంటే మాకు టైం లేదు, మేమందరూ బిజీ పర్సన్. ఉన్నాను ఆగేసి 3 గంటలు 4 గంటలు దేవుని ఆరాధన చేసేవారు. ప్రభు దినముగా ఆదివారం మనకి ఇచ్చారు. కానీ ఈ దినం ఎలాగైపోతుంది? ప్రజలు సౌఖ్యార్థమే పాస్టర్లు కూడా ఏం చేస్తున్నారు? 1 ఆరాధన, 2 ఆరాధన, 3 ఆరాధన, 4 ఆరాధన, అర్ధరాత్రి ఆరాధన అని మీకు అవైలబిలిటీ రండి. మీకున్న అనుకూల సమయాలు పోయి మీరు రండి. దేవుడు ఎప్పుడు వెళ్ళిపోయినా ఉంటాడు, ఏం ప్రాబ్లం లేదు అన్నట్టు. ప్రజలకు అనుకూలంగా కూడా ఇప్పుడు ఏమైపోతున్నాయి? పరిస్థితులు బట్టి మంచిదే, కానీ మరీ దారుణంగా మారిపోతున్నాయి. ప్రజల సౌకర్యం కొరకు ఎన్నెన్ని రీతిలుగా ప్రయాసపడుతున్నారు. ఆ విధంగానే కాస్త వస్తారేమో అని కాపర్ల ఆశ, ఆ విధంగానే కాస్త భక్తి చేస్తారేమో అని ఏదండి కాపర్ల యొక్క ప్రయాస. దేవుని సన్నిధికి ఆరాధించడానికి వచ్చినప్పుడు ఏముంటుంది? ఆయన ఆశీర్వాదం నీ మీద ఉంటాడు. ఒక్క దినం బట్టి 1000 దినాల హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొన్ని పరీక్షల్లో కష్టం ఉంటుంది, మైనస్ ఉంటుంది, మార్పు. నువ్వు 100 మార్కులు తెచ్చుకున్నావు, 100 తప్పులు చేసావు అంటే ఆ ఫలం అంతా కూడా మైనస్ అయిపోతుంది. దేవుని పిల్లలు, అమ్మ ఒక దినం వచ్చిన 1000 దినాల ఆశీర్వాదం, మరో కూడా 1000 దినాలు ఆ దినంతో మైనస్ అయిపోతాయి. అక్కడితో సరిపోయింది లేదా? మైనస్. గమనించండి దేవుని పిల్లలు, మనుషులకి ఇవి తెలియనటువంటి దేవునికి తెలియటట్లు లేవా? మనుషులు తెలియటట్లు దేవునికి తెలియటట్లు ఉంటారు. దేవుని అందుకని వాని క్రియల చొప్పున మంచిదైనను చెడ్డదైనను అది తీర్పులోని తెచ్చున్నాను. ఈ మంచి వాళ్ళని కూడా మైనస్ తో ఎగిరిపోతుంటుంది. నువ్వు చేసింది కనుక అబ్బాయి అప్పులు లాభాలు సరిపోయినాయి, ఇంక వెళ్ళింది ఏమి బ్యాలెన్స్ నీకు ఇవ్వడానికి ఏం లేదు. కాకపోతే ప్రభావం నన్ను ఇచ్చాను అండ్ ఆనందించాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవునంటాడు కదా, కేవలం వారు ప్రతిఫలం లేని వారి కేవలం పరలోకంలో దేవుని స్థానం దొరుకుతుంది అంటాడు. ఎందుకు? ఉపయోగం లేని పాత్రల గురించి, నిలవలేనటువంటి సంఘాల గురించి, నిలవలేని విశ్వాస జీవితాల గురించి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు.
కానీ ఆయన సన్నిధిలో ఏముంది? మనకు ఆశీర్వాదం ఉంది. ఆయన సన్నిధిలో ఏముంది? కరుణ, దేవుని కరుణ మనకు ఉంది. ఆయన సన్నిధిలో మనకేముంది? దేవుని యొక్క సమాధానం. ఏ కొంపలో చూడని సమాధానం ఉండదు, ఏ కొంపలో చూడని సమాధానం ఉండదు. ఎందుకు? ప్రార్థనలు అయితే చేస్తున్నారు, కానీ వాళ్ళ హృదయాలలో సమాధానం లేదు, దేవుని వాక్య సమాధానం లేదు. అయితే ఇందులో మరి ముఖ్యంగా క్రైస్తవ గృహాల్లో అసమాధానం. కానీ సమాధానకర్త అయిన దేవుడు నువ్వు కలిగి ఉంది. దేవుని పిల్లగా నువ్వు సమాధాన పుత్రుడిగా ఉంది. ప్రార్థించినప్పుడు నీ ఇంటికి దేవుడు సమాధానం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లోకంలో మీకు అసమాధానం, కానీ నా ఇంట్లో మీకు సమాధానం అంటున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, ఆయన సన్నిధిలో నువ్వు జీవిస్తే, ఆయన సన్నిధిలో నువ్వు మోకరిస్తే, ఆయన సన్నిధి వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తే, సమాధానకర్త అయిన దేవుడు నీకేమిస్తాడు? సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. సమాధానం లేదా? మోకరించి ప్రార్థించి, ఇంకా తొందర అవుతుందా? మోసాన్ని ప్రకటించు. దేవుని గదిలోకి వెళ్ళి ప్రార్థించి, ప్రభా మా ఇంట్లో సమాధానం ఉండలేదు, ఎలా సమాధానం కలిగి ఉండాలో అయ్యా జ్ఞానం మాకు ఇవ్వండి, ఆ యొక్క ఆత్మీయ జీవితాన్ని మాకు ఇవ్వండి, ఆ ప్రేమ కలిగిన జీవితాన్ని మాకు ఇవ్వండి అని దేవుని దగ్గర అడిగి మనం పొందుకోవాలి. దినాలు అక్రమం విస్తరించిపోతుంది కనుక ఏమి ప్రేమలో చల్లారిపోతున్నాం. భార్యాభర్తల మధ్య ప్రేమలు ఉండటం లేదు, అత్త కోడల మధ్యన ప్రేమలు ఉండటం లేదు. మనం ఎవరో ఆయన అంటున్నాడు, కోడలు గారి ప్రవేశం అత్తగారికి అగ్ని ప్రవేశం అని. కోడలు గారి గృహ ప్రవేశం, అత్తగారికి అగ్ని ప్రవేశం అని. అంటే కోడలు గారు వస్తే ఏం తీసుకొస్తుంది? అగ్ని తీసుకొని వస్తుందా మంచి. కొన్ని గృహాలు అవైతే అత్తగారి ప్రవేశం, కోడలు గారి అగ్ని ప్రవేశమే. అత్త వస్తుందంటే సార్ అమ్మగారికి ఒంటేలు వచ్చేస్తుంటుంటారు పిల్లక. అందుకని అత్తలేని కోడలు ఉత్తమరాలు అన్నారు కదా. ఏమైంది దేవుని పిల్ల? అది కాదు, క్రైస్తవ గృహాలు అలా ఉండకూడదు. క్రైస్తవ గృహాలు అలా ఉండకూడదు. అలాంటి వారు మారాలి. అలాంటి కోడలు, అలాంటి అక్కలు, అలాంటి భర్తలు. ఇది పోతే ఇంకోలా తెచ్చుకుంటాను. నాకేంటి గోడు కనుకుందా? నా క్లాస్మేట్స్ గోడు మంది ఉంటారు, ఇంకా పెళ్ళి కాకుండా ఉంటారు. నా కొరకు ఎదురు చూస్తున్నారు, ఇంకేమైనా అవకాశం దొరుకుతుంది తెచ్చుకుంటాను. పోతుంది. నీ భార్య నిన్నాలు కనుకుంటే పోతుందా? ఇంకోటి తీసుకుని తీసుకుంటే నీ పరిస్థితి ఏంటి? అలా కుదరదు. మారు మనసు ఎందుకు బతుకుతున్నాం? దేని కూడా బతుకుతున్నాం? ఎవరిని మోసగిస్తున్నాం? ఈ ద్వారా దేవునికి ఏమైనా మేలుందా? ఏమైనా మహిమ ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నీ కుటుంబాన్ని చూసిన వేసే మహిమ రావాలి. అదే కుటుంబాన్ని బాగుంటాను, ఐక్యం కలిగి అమ్మకాన్ని ఉన్నా లేకపోయినా దేవుని ప్రార్థిస్తూ దేవుని సన్నిధి నిలుపుతూ ఇతరులకు దీవెనకరంగా అనుకుంటున్నాం. హల్లెలూయా. అలా ఉండాలి. అప్పుడు దేవునికి మహిమ. కనుక జాగ్రత్త కలిగి ఉందాం. దేవుడు చిన్న అవకాశం దొరికితే సాతాను ఏం చేస్తాడు? ఇంట్లో తుఫానులు రేపిస్తాడు. తుఫానులు రేపిస్తే ఇంకా నీ ఇల్లు కంపు చేసేస్తాడు దేవుడు. కనుక జాగ్రత్త. సాత్వికులు ధన్యులు, వారి భూలోకాన్ని నీళ్ళనే కాదు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. సాత్వికానికి అంత ఆధ్యాత్మిక శక్తి ఉంది, ఆధ్యాత్మిక బలము ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి 2 ఎద్దుల్లో ఒక ఎద్దు ముసలెద్దు చనిపోయిందని. చనిపోతే ఆ నీళ్ళు మంచి పొడిచేతిని కొని తీసుకొని వచ్చి కట్టాడు. అది మన ముసలెత్తు కొంటే మళ్ళీ చచ్చిపోతే లాస్ట్ కదా, అందుకే పొడిచేతిని తీసుకొని వచ్చాడు. దాన్ని కాడి కింద కట్టాడు. కట్టి ఇప్పుడు
కదా అంటే ఇది ఎవరిని ఒప్పుకోవట్లేదు. నేను ఇది ఒప్పుకోక లాగేస్తుంది, అట్లా అంటుంది, ఇదే అంటుంది, ఊపేస్తుంది అని లాగను. ఎందుకంటే కాడి కింద ఉండడం దానికి ఇష్టం లేదు. కాడి కింద ఉండడం దానికి ఇష్టం, స్వేచ్ఛగా హాయిగా దక్కిందన్నమాట. నేను ఇప్పుడు యజమానుడు కాడి కింద వచ్చింది, కట్టాడు కదా అంటే పడితే పట్టుకొని నేను కథ నేను నా కట్లు ఇప్పుడే నేను వెళ్ళిపోతాను. దెబ్బ తింటుంది కానీ కాడి లాగటం లేదు, కాడి కింద ఉండటం లేదు. నాకు ఆ ముసలి అంటుంది, ఎందుకలా దెబ్బలు తింటావు, ఎందుకలా దెబ్బలు తింటావు, నేనే దెబ్బలు తింటాను చూడు. నన్ను చూసి నువ్వు నేర్చుకో, నన్ను చూసి నువ్వు నేర్చుకో. నువ్వు అనుకున్నట్టుగా కాదు, నన్ను చూసి నువ్వు నేర్చుకో అన్నట్టు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక యేసయ్య అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడు. ఏ మనసు? దీన మనస్సు. అదీన మనస్సు, ఈ సాత్వికం ఎవరికి ఉంటుందో, దేవుని కనుదృష్టి, ఆ భయం అనేది ఎవరికి ఉంటుందో దేవుని కనుదృష్టి వారి మీద ఉంటుందని బయట. కానీ నన్ను చూసి నేను నేర్చుకుని, నేను కాడి కింద ఎలాగున్నాను, కాడిని మోయకుని ఎలాగో నేర్చుకుంటున్నాను. కనుక నా దగ్గరికి రండి, నేర్చుకోండి. నేను సాత్వికుడు, దీనమైన మనసు కలిగిన వాడు. 11 శివాలో ఉంటుంది, 29 వచనంలో. మత్తయి 11:29 అంటాడు, నేను సాత్వికుడను. మన ప్రభు సాత్వికుడా, దీన మనస్సు కలిగిన వాడను. నా కాడి ఎత్తుకొనండి. ఏటి కాడి? సత్యమనే కాడి. ఏ కాడిది? సత్యమనే కాడి ఎత్తుకొని నేర్చుకొనండి. హల్లెలూయా. ప్రభువా, ఈ కాడి కింద నేను ఉండలేకపోతాను, సత్యమనే కాడికి, నీ కాడి నేను లాగలేకపోతున్నాను ప్రభువా, నాకు నేర్పించండి నాయన. ఈ కాడిని ఎలాగ లాగాలో, కాడి కింద ఎలా ఉండాలో, ఈ సత్యమనే కాడి కింద ఎలాగా నేను ఉండాలో నాకు నేర్పించండి అని ప్రభుని అడగాలి. ఆ సాత్వికం నాకు ఇవ్వండి, ఆ దీన మనసు నాకు ఇవ్వండి. ఆ కాడి కింద ఉంది ప్రభువా, యవ్వన కాలంలో కాడి మోయటి నరుడికి మేలు అంటున్నాడు. హల్లెలూయా. దేవుడా, కనుక దేవుడు మన మీద తన కాడిని పెడతాడు. నా దగ్గర నేర్చుకోండి అంటాడు, మనం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. కనుక దేవుని సన్నిధిలో మనకి ఏముంది? కరుణ ఉంది, ఆశీర్వాదం ఉంది, దేవుని కాపుదల మనకుంది. హల్లెలూయా. ఇంకా దావీదు మహారాజు ఏమంటున్నాడు? 4వ అధ్యాయము 4వ కీర్తన 6వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 4వ కీర్తన 6వ వచనం, మాకు మేలు చూపువాడు ఎవడని పలుకువారు అనేకులు. నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయుము. వారి ధాన్య ద్రాక్షరసమును విస్తరించినట్టు సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. ఆమేన్. హల్లెలూయా. దావీదు భక్తుడు చేస్తున్నటువంటి ప్రాంతంలో, నాకు మేలు చూపువాడు ఎవరైనా పలుకువారు అనేకులు. ఈ లోకంలో మేలు మేలు కావాలి. ఏది మేలు అనేది మనం ఎప్పుడు అన్వేషణ చేస్తుంటాం. ఎక్కడ మేలు నాకు దొరుకుతుంది, ఎక్కడ ఏమి నాకు దొరుకుతుంది, ఏది నాకు ప్రయోజనకరం అని చాలామంది వెతుకులాడుతూ ఉంటుంటారు. దేవుడు. అందుకని బైబిల్ చెప్తుంది, మేలైనది ఎరిగి అలాగూ చేయండి అంటే. మేలు అనేది నువ్వు తెలుసుకోవాలి. ఏది మేలు? వాక్యం ఏది మేలని చెప్తుంది, దేవుడు ఏది మేలని చెప్తున్నాడు, ఆ మేలు అనేది నువ్వు తెలుసుకోవాలి. ఉదయానికి నీ నోరు మృదువైన దాంట్లో ఏకలితే మృదువైన మాట. దేవుని మాటలు మనం అనుసరించినప్పుడు మన జీవితంలో మేలు అనేది మనం చూడగలుగుతాం. మృదువైన మాటలు నేర్చుకోవాలి. నొప్పించే మాట ఏం చేస్తుంది? గొడవలకు కారణమవుతుంది. గొడవలకు కారణమవుతుంది. జ్ఞానం కలిగేశ్వరి నా ఇల్లు కట్టుకొని
చచ్చిపోవడం కదా సులువు. అదే పెద్ద పని చచ్చిపోవడం పెద్ద పని కాదు. డాబా చేసుకుని వేసుకుంటే ఫినిష్ అయిపోతాం. పెద్ద సముద్రం ఉంది, 3 మంది అది రా 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 నేను ఖాళీగా అన్నట్టు చచ్చిపోవడం కదా పని ఏం కాదు. చాలా మంది చచ్చిపోతాం, ఎందుకు చచ్చిపోతారు తెలుపుతున్నారు. షుగర్ కూడా మేడ మీద ఎక్కిపోయి దాని మీద గెలిచేది దేవుడు ఒకటి చెప్తే ఒకటి చేశాడు. ఒకటి చెప్తే ఒకటి చేశాడు. 3 లక్షల సంఘాన్ని కట్టంటే ఆయన కొంత భూములు అయి ఉంటాయి కదండి. అవన్నీ అమ్మేసి అపార్ట్మెంట్స్ కట్టించాడు. ఆ కట్టించి అమ్మితే డబ్బు వస్తే 3 లక్షల సంఘాన్ని కట్టవచ్చు. ఆయన ఓన్గా ప్లాన్ చేసి ఆ స్థలాల్లో అపార్ట్మెంట్స్ కట్టించి మధ్యలో దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కుదేరైపోతున్నప్పటికీ ఇక కాంట్రాక్టులు అందరూ కూడా బిల్స్ ఒక డిమాండ్ చేసినప్పుడు ఇక సాగే శరణ్యం అనుకున్నాడు. ఇక ఈ బిల్స్ అని ఎలా కట్టాలి, దేశం ఆర్థిక పరిస్థితులన్నీ కూడా కరెన్సీ వాల్యూ పడిపోయింది. ఆయన రాసిన పుస్తకంలో ఉంటాయి. ఆ భద్రతలో అపార్ట్మెంట్కి ఎక్కిపోయి కింద ప్రార్థన చేసిన ప్రభావ నేను చనిపోతున్నాను, వీళ్ళందరూ కూడా వచ్చి నన్ను కొట్టేది చివరి మిగిలింది, బిల్స్ అన్ని టేబుల్ మీద మొత్తం అది ఇవ్వాల్సినవి ఉన్నాయి, నేను చేసిన ఉదయమైన పనికి ఇప్పుడు నాకు సాధిస్తారని నన్ను క్షమించి పరలోకాన్ని తీసుకుంటాని యంత్రాల్సిన ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఆగు స్వరవాడు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి, వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాను. అవును, నేను 3 లక్షలు కట్టే సంఘాన్ని నేను కట్టమన్నాను నిజమే, కానీ నా ఆలోచన తీసుకున్నావా? నీ ఆలోచన చొప్పున నువ్వు చేసావు, అంతే ఈ పరిస్థితి వచ్చింది. నన్ను అడగాలి కదా, కానీ సమస్య నేను పరిష్కరిస్తాను. కష్టంగా ఉంటుంది అయినా అని చెయ్యి, మంచి దేవుడు అద్భుతంగా ఉన్న సమస్యలు అనుకున్నప్పుడు ఆయన ఫెయిల్యూర్స్ అనే పుస్తకంలో ఇవన్నీ రాసుకోవచ్చు. ఆయన లోపాలన్నీ కూడా ఆత్మీయ లోపాల్లో ఎక్కడెక్కడ ఈ తప్పులు జరిగాయో అవన్నీ కూడా రాసుకుంటూ వచ్చాడు. అందులో ఇది ఒక ఫెయిల్యూర్ అన్నమాట. దేవుడు చెప్పినట్టుగా చేసినప్పుడు తిరిగి అద్భుతంగా సౌకర్యం నేను వెళ్ళాను, చర్చలో నేను వెళ్ళాను. 3 లక్షల మంది పెట్టే చర్చ అనుకుంటాను. దేవుడు కట్టించి ఆయన దీపించాడు. కనుక దేవుడు చెప్పింది మనం చేయటం, వినడానికి చేయడానికి చాలా జాగ్రత్తగా వినగలిగి చెప్పి గ్రహించగలిగిన మనసు, వెంబడించే హృదయం మనకు కావాలి, వీలైతే చూపించే హృదయం మనకు కావాలి. హల్లెలూయా. కనుక గమనించాడు దేవుని సంగమం. ఇక్కడ దావీదు అతను మేలు చూపేవాడు, దేవుడు మేలు చేసేవాడే మేలు చేసేవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఎవరికో కాదు, అందరికైనా ఉపకారి, అందరికీ మేలు చేసేవాడు. ఎప్పుడైనప్పుడు కూడా ఏ కులస్తుడే, ఏ మతస్థుడే, ఏ ప్రాంతస్తుడే ఆయన దగ్గరికి వచ్చి జాబా అంటే దేవుడు సహాయం చేసేవాడు ఉన్నాడు. కనుక ఆయన అందరికీ ఉపకారి, ఆయన అందరికీ మేలు చేసేవాడే. కానీ లోకంలో మేలేదాన్ని ఏ దాని వెతకాలి, ఎందరో మేలు ఉంది, ఎందరో కీడు ఉంది అని వెతకాలి దేవుని. అప్పుడు మేలు కలుగు మార్గం ఏదో అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీరు సమాధానం కలుగును అంటాడు ఇర్మియా. మేలు కలుగు పురాతన మార్గం ఏదో అడిగి తెలుసుకుని విచారించండి. మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది ఉంటుంది. దేవుని బతకడానికి విశ్వాసం కావాలి. ఆయన రాసింది మాట, చచ్చిపోవడానికి విశ్వాసం అక్కర్లేదు, బతకడానికి విశ్వాసం కావాలి, విశ్వాస ప్రార్థన కావాలి, విశ్వాస జీవితం కావాలి. అది సహాయం చేసే నీ ప్రభు నీకున్నాడు. దేవుని స్తోత్రం. నీ తల్లిదండ్రులు నీకు దూరమైనా యెహోవా నీకు ఎప్పుడు ఆయన నీ రక్తం పెట్టి ఆయన కొన్నాడు. ఆయన ఎప్పుడు నీ సమీపంగానే ఉంటాడు. హల్లెలూయా. మేలు కలుగు మార్గం మీద అడిగి అందులో నడుచుకోమంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, మేలు చూపువాడు ఎవడని పలుకువారు నీకు యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. అంటే నీ దయగలిగినటువంటి ఆ యొక్క
చూపులు లేక నీ దయతో ఆ యొక్క వెలుగును మా మీద ప్రకాశింపచేయండి. నీ యొక్క ఆ యొక్క ముఖములో ఉన్న చిరునవ్వు మా మీద చూపించండి దేవా. నీ అనుగ్రహం మా మీద చూపించండి అయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు దేవుని పిల్లలు. హల్లెలూయా. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. నీ ముఖములో ఉన్న నవ్వు, నీ ముఖములో ఉన్నటువంటి ఆ వెలుగు, నీ ముఖములో ఉన్నటువంటి ఆ కరుణ, జాలి, దయ మా అనుగ్రహించండి. మేలు మా జీవితంలో పొందుకోవడానికి, మేలుని మేము అనుభవించడానికి దావీదు చక్రవర్తి ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన మనం కూడా ప్రార్థన చేయాలి. కింద వచ్చిన ఏమంటున్నాడు? వారు ధాన్యాదాక్షములు విస్తరించినటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో. చూడండి, చాలా మంది భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలలో చాలా సంతోషం ఉందని చెప్పి ఏ విధంగా చేతనైనా డబ్బు సంపాదించాలి, ఏ విధంగా చేతనైనా ఆస్తులు సంపాదించాలి, ఏ విధంగా చేతనైనా. అందుకనే ఈ దినాలలో ఏమిటి ఆస్తుల వరకు అన్నదమ్ములే చంపేస్తున్నారు, తల్లిదండ్రులే చంపేస్తున్నారు, ముసలు వరకు తల్లి కుట్టేస్తున్నాడట. ఆస్తి కదా నీకు వేసరిగా ఎందుకు రా కుట్టేస్తాడో, మీ తల్లి కదా గుడ్డుల్లో గుద్దేసి పడుకున్నది అంటే ఆడు అన్నాడు, నా తదనంతరము ఆస్తిని రాశాడని ఆస్తి గారు. ఏం చేస్తా, ఈ నెల కుదిరితే ఆ గుండె ఆగిపోతే ఆస్తి నాకు అవుతుంది కదా, నాకు ఆస్తి నా పేరు రాసేయమని చెప్పడానికి అంటున్నాడు ఆ కొడుకు. చిన్న ముక్క పెట్టాడు, కథనంతని ముక్క పెట్టాడు. మంచిది కొడితే ఆడు సత్తాడు. ఏదండి అప్పుడు దాని భార్యని అలాగే చంపిస్తాడు, అలాగే చంపిస్తాడు. తెలియకుండా పుల్ల మీద కుదిస్తాడు, ముక్క పెట్టని చచ్చిపోయింది. అంత దుర్మార్గులు చక్కని ప్రార్థన, గొప్ప ప్రార్థన చాలా మంది దుర్మార్గులు, అసలు రోజుడు, నీచుడు, దౌర్భాగ్యుడు. అలాంటి వాడు ఎందుకు తీసుకెళ్ళా దేవుడు భూమి మీద అనిపిస్తున్నాడు. కానీ నా దాంట్లో కాదు, దేవుడు పాపి రక్షించుకోవడం ఆయన చిత్తం కాదు, నరకానికి పోవడం ఆయన చిత్తం కాదు. మారు మనసు పొందుతాడని పాపికి శిరాయం అన్నాడు. ఇద్దరు కూర్చున్నారు, కానీ ఎలా ఊగుతుంది. ఇద్దరు పాపులే, ఎవడే భయపడుతున్నాడు, ఎవడే భయపడలేదు. ఎందుకంటే మీరు పక్కకి కూర్చోమని కానీ ఊగుతుంది పడిపోతుంటే ఈ పాప అంటున్నాడు, ఆ పాపతో పాపికి శిరాయి భయపడక కూర్చో అంటున్నాడు. అదే పడిపోదు, పాపికి శిరాయి నువ్వు పాపి నేను పాపి అంత తొందరగా మనం పోం. పెద్దలు వరకనే పెట్టలేదు, సామెతలు బాగా చూసి పెట్టారు. అంచేత దేవుడు పాపి రక్షించుకోవడం దేవుని చిత్తం కానీ దానికి దేవుడు మంచోళ్ళు త్వరగా తీసుకుంటాడు, పాపలు మాత్రం ఇంకా టైం ఇస్తాడు. మార్మోస్ పొందరా, టైం ఇస్తున్నా అన్నాడు బాబు, మార్మోస్ పొందరా బాబు అని దేవుడు టైం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలు, ఈ లోకంలో ఈ యొక్క దీని కొరకు అప్పుడు ఏసనగా సలహా ఇచ్చాడు. ఎందుకు ఆ చేతిలో దెబ్బతీసి చచ్చిపోయి బదులు ఈ రేపు నీ పుచ్చుకొని అడిగిన ఆశీర్వాద బాబు నీ కాలంలో దొరుకుతాయి అన్నాడు. నాకేదో ఉంచుకొని నాకేదో ఆశంటే అదేం చేస్తారు, అది తాగేసి మొదలు కూడా ఇచ్చామంటాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు, అది తాగేసి ఆధారాలు వచ్చి అది కూడా ఎత్తావా కలిపి మాట్లావా అంటారు. అందరితో మాట్లాడు కనుక ఇక్కడ గమనించినప్పుడు వారి ధాన్యాదాక్షలు విస్తరించినట్టు సంతోషం కంటే నీవు నా హృదయంలో. చాలా మంది అనుకుంటారు అల్పస్వార్థ 15 అధ్యాయము చూడండి, లోకస్వార్థ 15 అధ్యాయం అంటాడు మాట, 12 అధ్యాయం 15 వచనంలో ఆ మాట అంటాడు చూడండి. 12:15 ఏ విధమైన లోభమునకు ఎడవీయక అనే
లోకసువార్త 12:15 ఏ విధమైన లోపత్వములకు ఎడమీయక జాగ్రత్తపడుడి. ఒకరి కలిమి విస్తరించుట చేత జీవానికి మూలము కాదు. అంటే లోభత్వం అంటే అర్థం ఏంటంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. మన కనుదృష్టి గట్ట ఆకారానికి తృప్తి ఉండదు, అగాధానికి తృప్తి ఉండదట. నరుడి కనుదృష్టి కూడా తృప్తి ఉండదట. చూసే బిల్డింగ్ కాక నాకు బిల్డింగ్ నాకు ఉంటే బాగుంటుంది. వచ్చే కారులో చూసి బాగుంటాడు, ఇది బాగుండలేదు కారు, అలాంటి కారు ఉంటే ఎంత బాగుంటుంది, అలాంటి దేవుడు నన్ను దీవిస్తే బాగుంటుంది కదా. ప్రజాద్వారా పాతగా తీసుకుని వస్తున్నాను ఎదురాగా ఆ కారు మొత్తం నేను అలాంటి మంచి కారు ఇవ్వచ్చు కదా. నాకు ఆటలందరూ దేవుడు ఇస్తున్నాడు. నాకేంటి కాలు లేని కాలు ఇచ్చి రామ పెట్టింది. ఆడేమో నానే కడితే ఇలా అమ్మేమో పాడుకోలేదు. ఏమిటి నడపన్నా పాల్గొనలేదు. ఇలాంటి పాల్గొని దాంట్లో పాస్గా తీసుకురాస్తావా? నేను నన్ను ఏదైనా పర్లేదు ప్రజలకి చాలా అన్నా. ఏ కాలు కూడా ఏంటి మనకి మన వెళ్ళాలి కావాలి అదే కదా. అంతే నేను శంకపడకు. ఇల్లేలు ఎంతమంది ఉన్నారు దేవుడు స్వామి. హల్లెలూయా, హల్లెలూయా అని పోవాలనుకుంటాడు. అలా వెళ్ళినప్పుడల్లా పాస్గా కూడా నీ పాటు పక్కకు వస్తున్నాను అనుకుంటాడు. నేను అంటాను ఒకటి ఎంత ఎంత ఉంటుంది, 50 లక్షలు ఉంటుంది అనుకుంటాను. అంటే ఇంకా నరుని దృష్టి కట్ట తృప్తి అనేది ఉండదట. పాతాళానికి అగాధానికి తృప్తి ఎలా ఉండదో, అయ్యో దేవుడు నన్ను ఎందుకు ఇచ్చాడే, మంచి బట్టలు ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు. ఏమని చాలా మంది కాలిపోతు నీళ్ళు ఉన్నప్పుడు మంచి కాగి ఇల్లు ఉందనుకో, అమ్మ దేవుని స్తోత్రం అంట. ఆ తర్వాత ఏమో ఇదే కంట, ఇదే కంట. సైకిల్ మీద వెళ్ళేటప్పుడు ఒకలాగా ఉంటుంది, నడిచి వెళ్ళేటప్పుడు ఒకలాగా ఉంటుంది, బండి మీద వెళ్ళేటప్పుడు మరొకలా ఉంటుంది, కారు వెళ్ళేటప్పుడు మరొక ఉంటుంది. కారు అనుకుంటాడు ఏమి ఈ కారు అన్ని ట్రాఫిక్లే, ఏదో చిన్న విమానం ఒకలాగా ఉంటే అలా వెళ్ళిపోయి ఇంటికి దిగిపోతే బాగుంటుంది కదా. అమెరికాలో ఎవరు పడతారు, విమానాలు పడతాయి, ఇంటివే దిగిపోతుంటారు ఇంటికి. అలాంటి ఉంటుంది ఈ ట్రాఫిక్లో చచ్చిపోతుంది వేడిలో పోతుంది. తృప్తి అనేది మనిషికి ఎప్పుడు ఉండదు. కానీ తృప్తి కలిగిన భక్తి చేసిన వాడు దేవుడు ఆనందభరితుడు. వాడి భక్తి నిత్య జీవంలోనికి నడిపిస్తాయి. కలిగి విస్తరించే చేత అది జీవానికి మూలము కాదు, జీవములోనికి వెళ్ళడానికి అది ఆధారం కాదు. దేవుని కూడా చాలా మంది అనుకుంటారు కలిగిలోనే ఆనందం ఉంది, కలిగిలోనే సంతోషం ఉంది, కలిగిలోనే ఉంది. అంటే ఇంకా కావాలి, ఎలాగైనా డబ్బు ఎక్కడైనా అన్యాయంగా సంపాదించాలి, ఎలాగైనా పర్వాలేదు, తప్పైనా పర్వాలేదు. దేవుని దగ్గర మొక్కుబడి తీసుకుని ఏదో చేయగలుగుతాను, నేను తప్పైనా పర్వాలేదు, అక్రమ 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 దేవుడు అంటే వారి ధాన్య అక్షరసం విస్తరించినట్టు సంతోషము కంటే నీవు నా హృదయంలో దేవుడిచ్చిన సంతోషం వేరుగా ఉంటుంది, దేవుడిచ్చిన సమాధానం వేరుగా ఉంటుంది. దేవుడిలో ఉన్న ఆనందము లోకములో నీకు ఎక్కడ వెతికినా దొరకదు. డబ్బులో వెతికినా, అందంలో వెతికినా, సౌందర్యాలు వెతికినా, వస్తు సంబంధమైన వాటిలో వెతికినా, తిండిలో వెతికినా, మంచి తిండి పడుతుంటారు. ఆ తర్వాత ఆనందం అంతసేపే. తర్వాత మరి రాత్రి మామూలే ఏంటిది రాత్రికి అచ్చడా కనుక భౌతిక సంబంధమైన దేనిలో కూడా దేవుడిచ్చిన ఆనందం ఎప్పుడూ దొరకదే అనుకున్నారు. దేవుడిచ్చిన ఆనందమే లేదు. అది దేవుడితో గడిపిన వారికే తెలుస్తుంది, దేవుడు ఉన్న వారికే తెలుస్తుంది, దాన్ని అనుభవిస్తున్న వారికే తెలుస్తుంది. హల్లెలూయా. ఆనందంలో ఉన్న సంతోషము, ఆనందంలో ఉన్న పరిశుభ్రత, ఆనందంలో ఉన్నటువంటి దేవుని ఆశీర్వాదం, ఆనందం కలిగిన ఆ కుటుంబంలో దేవుడితో మన ఆనందము అంత అద్భుతంగా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. ఆ దీవెన వేరుగా ఉంటాయి, దేవుడు ఇచ్చిన దీవెన వేరుగా ఉంటాయి. దేవుడు నిన్ను దీవించాలని ఆయన ఆశపడేది. అనేక మంది దీవెనకరంగా ఉండాలని ఎన్నికలను తీసుకుని వెళ్ళి దేవుడు ఎక్కడ పెట్టాడు. అనేక మంది దీవెనకరంగా దావీదు చేశాడు. కనుక వారి ధాన్యాక్షరములు విస్తరించినట్టు సంతోషం కన్నా అధికమైన సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రభుతో నీవు ఉంటే, ప్రభులో నీవు ఉంటే,
ప్రభువుని ప్రేమించబట్టిగా ఉంటే మేలుకరమైన ఏది మార్గమో అని చూపిస్తుండగా అందులో నడిస్తే దానిని అనుసరిస్తే సంతోషం ఎక్కడో ఉండదో నీ ఇంట్లోనే ఉంటుంది, నీ గుండెల్లోనే ఉంటుంది సంతోషం. నీ భర్త ఇవ్వలేనిది, నీ భార్య ఇవ్వలేదు, నీ పిల్లలు ఇవ్వలేదు, నీ ఆస్తి ఇవ్వలేదు, నీ కార్లు ఇవ్వలేదు, నీ ఫ్యాక్టరీలు ఇవ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమున్నా సరే లేకపోయినా ఎలాగుంటా సంతోషంగా. రాజుగారి పక్కనే చిన్న కొంప, ఆకలి ఇంట్లో భార్య భర్తలు చాలా ఆనందంగా ఉండేవారు. చాలా ఇసాకు రిబకాలాగా ఆనందంగా ఉండేవారు. రాజుగారు చూసి ఇంత ప్యాలెస్లో ఉంటున్నా కానీ నిద్ర పడుతున్నప్పుడు నేను నా కళ్ళ కింద బాటిల్స్ వచ్చేస్తున్నాయి, కళ్ళ కింద బాటిల్స్ వచ్చేస్తున్నాయి. దానికి మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాలి. ఏంటిది ఆ చూడు, ఏమి లేకపోతే పాపం ఎంత శ్రద్ధ కోరికలా ఎప్పుడు సరసాలాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటున్నారు. పాపం డబ్బు లేదు మనకి, కనీసం సైకిల్ లేదు, మధ్యాహ్నం వెళ్ళిపోయి మన సాయంత్రం వస్తారు. ఎంత చక్కగా అదేం పొడిగా ఉంటారు. ఇలా కాదు చెప్పి 10 లక్షలు క్యాష్ పంపించాడు. చక్కగా ఇల్లు కట్టుకొని అక్కడే ఆనందంగా కరెంట్లు వేసుకొని మంచిగా బైక్ కొనుక్కొని అని ఉండేటప్పటికి దేవుడు పిల్లారా మంచి ఇల్లు కట్టుకున్నారు, మంచి బైక్ కొనుక్కున్నారు. రాజుగారు అయ్యి దేవుడు మనకు కనిపించాడు. దేవుడు బ్రహ్మాండంగా ఇక అక్కడి నుంచి రాజుగారి గమనిస్తున్నారట. ఇక అక్కడి నుంచి ఏమేమి పడుతున్నాయట, ఆనందంగా అప్పుడే చక్కగా కుటుంబాన్ని చేసుకుంటారు, బట్టలు పడుకుంటారు. ఇప్పుడు భార్య భర్తలు దెబ్బలాడుకోవడం కనబడుతుంది. అలాగే సుఖంగా సరిపోతారు. 10 లక్షలు ఇస్తే అన్ని బాగానే చేసుకున్నా, ఇప్పుడేంటి ఆ మొత్తం ఆనందం లేదు, ఆ సంతోషం లేదు, భాషలు లేవు, ఆనందం లేదు, ఆ సరసాలు లేవు. కయ్యం ఏమనుకుంటున్నా, క్యాషలు వేసుకుంటున్నా. అదేలే నా జాబితాలో చేరిపోయి కూడా అంటే డబ్బు ఉంటే ఆనందం ఉంటుందని చాలా మంది అనుకుంటుంటారు. లేదు, అందుకే ఆకూరు అన్నాడు, దేవా తగు మాత్రము. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎక్కువైతే నువ్వు ఎవడో అంటానేమో, లేకపోతే ఏదైనా దొంగిలించి ఈ నామాన్ని దోషం పాలు చేస్తానేమో, నాకు ఎంత కావాలో అంత ఈయన చాలు అన్నాడు. అది బెస్ట్ ప్రేయర్ అన్నమాట. దేవుని స్తోత్రం. అని అనుకుంటాం మనం, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. అందుకని లోభత్వములకు చోటు ఇవ్వకండి, స్థానం ఇవ్వకండి. అది మిమ్మల్ని కలిగి ఎక్కడ తీసుకెళ్తుంది, మిమ్మల్ని శివములో తీసుకుని వెళ్ళదు. అందుకని అక్కడ అంటాడు, ధనికుడి గురించి వెంటనే ఉదాహరణ చెప్పాడు. ఆ ధనికుడు చాలా సంపాదించుకున్నాడు. దేవుడు అంటున్నాడు, ఒరే వీరుడు వాడ, ఈ సంపాదన అంతే కుదరా, ప్రాణాలు అడుగుతున్నారు, నీ ప్రాణాలు దేవుడు తక్కువ అన్నాడు. కనుక దేవుని పిల్లలు వారి ధాన్య ద్రాక్ష విస్తరించిన సంతోషం కన్నా అధికమైన సంతోషం నా హృదయంలో గుర్తించింది. సంతోషం ఇచ్చేవాడు దేవుడు. సంతోషానికి ఆయన నిలబెట్టి ప్రపంచంలో సంతోషభరితుడైన పుస్తకం నేను చదివాను. అర్మేనియా దేశంలో చిన్న వ్యాపారం చేసుకున్నారు. ఒకసారి మాస్టర్ వస్తే గుడ్డిని మేకని తీసుకొచ్చి వధించేసి చక్కని విల్లు చేశారు పాస్టర్ గారు. పాస్టర్ గారికి విల్లు చేస్తే పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్న ప్రభుత్వాన్ని పెడదంతో ప్రయాసపడి చక్కని విందు ఏర్పాటు చేశారు. మంచి విందు ప్రభు అని చూపిస్తుంటే దేవుడు గుడ్డి మేక చూపిస్తున్నాడు. కనుక్కోయింది దాన్ని. కనుక్కోతే ఏమైంది అని ఈయన అనుకున్నారు. అవును పాస్టర్ అన్నారు, ఏంటి మీకు నీకు మేక మేక నీకు కన్ను ఉందా, 2 కళ్ళు బాగా ఉన్నాయంటే వేరేతో కనుక్కోయింది. ఇది ఎవరికి పెట్టారు వ్యవహారం? దేవుని పేట పెట్టినప్పుడు మీకేనా? దేవుని పేట పెట్టినప్పుడు ఎలాంటి పెట్టాలి మీరు? దేవుని పెట్టినప్పుడు మీరు ఎలాంటిది పెట్టాలి బయటకు చెప్తుంది. శ్రేష్టమైనది పెట్టాలి, కలంకం లేనిది,
ఏ విధమైనటువంటి దోషం లేనిది. చాలా ఉన్నాయి కదా బైబిల్ అన్ని చెప్తే ఇప్పుడు మీరు సమయం అయిపోతున్నానికి కనుక ఇలాంటి పని ఎప్పుడు చేయకండి, ఇది ఆశీర్వాదం కాదు అని చెప్పాడు. చిన్న పాలన చేసుకున్నారు వారు. అర్మీనియా దేశంలో ప్రపంచంలో ఆనందపరిచిన పుస్తకం చదివారు. అర్మీనియా దేశం ఎక్కడ ఉంది? రష్యా బార్డర్లో ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళ తప్పును తెలుసుకుని ప్రభావం క్షమించండి నాయన అని చెప్పి శ్రేష్టమైన దేవునికి ఇవ్వడం నేర్చుకున్నారు. వారు కలిగిన దానిలో నుంచి పాల వ్యాపారం చేసి వచ్చినది. తర్వాత అక్కడి నుంచి వాళ్ళు అమెరికా దేశానికి వచ్చేసారు. అదే వ్యాపారాన్ని అక్కడ చిన్న పాడి పరిశ్రమ కంపెనీకి ప్రారంభించి దేవుడు ఎప్పుడైతే మీరు శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇవ్వడం నేర్చుకున్నారు, అక్కడి నుంచి దేవుడు వాళ్ళ వ్యాపారాన్ని ఆశీర్వదిస్తూ ఎంత రీచ్ అయ్యారంటే అమెరికాలో 6 రాష్ట్రాలకి వాళ్ళే పాలు సప్లై చేస్తారంట. అర్థం చేసుకుని దేవుడు ఎలా బ్లెస్ చేశాడు. 6 రాష్ట్రాలకి కంప్లీట్గా వాళ్ళు పాడి పరిశ్రమతోనే పాలు సప్లై చేస్తారు. ప్రపంచంలో ఆనందభరితులైన పుస్తకం చదవాలి. అంత రిచ్గా దేవుడు వారిని ఆశీర్వదించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఆనందాన్ని ఇస్తారు. ఏదో ఆశీర్వాదం సంతోషాన్ని ఇస్తారు, ఆనందం ఇస్తారు, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తారు. ప్రార్థనకు వచ్చాడు ఈ దినం. నా కొడుకు ఏలాగా చేయాలనుకుంటాడు. ఎవరు అలా దావీదులాగా చేయాలి నా కొడుకుని. దావీదంత ఎదిగాడు కానీ దావీదంత ఎత్తు నాకు తెలియదు కానీ బలవంతుడే ఉంటాడు. దేవుడు ఆ బిడ్డలు అలా దీవించును కాక. ఆమేన్. హల్లెలూయా. అలాంటి వారి పార్టీ గారి బాడీ గార్డ్ ఉంటే నో ప్రాబ్లం. అలాంటి వెళ్తే పక్కన నడిచేసారు. బాడీ గార్డ్స్ హల్లెలూయా. అమ్మ అమ్మ తక్కువ హైట్ కదా. అమ్మ హైట్ దేవుని కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా అన్నయ్య గారు పాప ఉంది. ఇప్పటికే 5 ఎంత వచ్చిందమ్మా? 5 వచ్చింది. చిన్నది చిన్నదేనా? చిన్నది చిన్నది ఎంత వచ్చింది? 5-6 వచ్చింది. ఇప్పుడే ఇంకా ఇంటర్మీడియట్ వచ్చింది. ఆ అమ్మాయి అనుకుంటే 6-2 వెళ్ళిపోతుంది. ఎందుకంటే మేనమామ పడవ ఎక్కువ. మేనమామలో పాపకు ఎక్కువ ఉండేవి హైట్. కనుక ఆ హైట్ వెళ్ళిపోతాప్పుడు ఆ హైట్ కన్నా నేను ఎత్తుకుని ఎత్తుకోవాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నుంచి ప్రార్థన చేయాలి. అలా 6 దాటుకుండా దించాను ప్రభు. పాలు వెనకాలంటారు 5-9 అయినా ప్రార్థన చేసేటప్పుడు ప్రభు నాయన కొట్టూరు ప్రభు కనీసం 5-6 నేను 5-9 కనీసం 5-6 ఉండేటట్టుగా ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసి ఎక్కడ చూసినా తల్లి కదా అంత హైట్లో కనపడటం లేదు. బతికిపోయినప్పుడు కావాలి. అది మంచి కదా. వచ్చి కోటే అగ్ని ప్రవేశంగా ఉండకూడదు. యాక్చువల్లీ ఎంత ప్రార్థన చేసి పేద బిడ్డ కనపడతారు. వీళ్ళు కోరుకునేటువంటి ఒక పేద బిడ్డ, పెళ్ళి చేయలేని పరిస్థితి. సరిగా 2 పిల్లలు ఉన్నారు, పెళ్ళి చేయలేని పరిస్థితి. కానీ అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. డిగ్రీ ఉంది, ఆ హైట్ ఉంది. అంటే దేవుడు 2 ఇంచులు బోనస్ కింద కూడా ఇచ్చాడు. అంటే వీళ్ళు అడిగిన దానికన్నా ఇంకో 2 ఇంచులు బోనస్ కలిపి అంత హైట్ పర్సెంట్ ఇచ్చాడు. ఇప్పుడు పాతనిక గారి భార్య అన్నీ సరిపోయి. కానీ ఇప్పుడు అటు వచ్చింది ఏంటంటే అటు కత్తిపల్లి పిలిచి డబ్బులు లేవు తండ్రి దగ్గర, అమ్మాయిని ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి. కత్తిపల్లి కాకుండా నేను పిల్లలు వచ్చేసి అక్కడ ఉన్నవారికి దొరుకుతారు కదా. అందుకే నేను ఇచ్చిన పెద్దపిల్లకి ఈ డబ్బుతో ఈయన పెళ్లి చేశాడు. ఈయన డబ్బుతో ఈయనే పెళ్లి చేసి తిరిగి కోడలు కూడా ఈయన డబ్బుతోనే పెళ్లి చేసి భార్యగా తెచ్చుకున్నాడు. అంటే ఆయన ఎంత నియమాస్ కలిగిన వాడు చూడండి. ఆయన డబ్బుతోనే ఆ పెద్ద పిల్లకి పెళ్లి చేశాడు. తిరిగి తన కోడలు కూడా డబ్బు ఏమి నేను పెళ్లి చేసుకోవడానికి ఈయనే పెళ్లి చేసి అంత రిచ్ పర్సన్. దేవుడు ఈ బిడ్డనే చేయని చెప్పాడు. ఈ బిడ్డనే చేయి, ఈ బిడ్డ నేను కోరుకున్నాను.
ఈనాడు ప్రపంచానికి ఆశీర్వాదకరమైన దాంపతులుగా దేవుడు వారిని దీవించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పిన దాంట్లో ఆనందం ఉంటుంది, దేవుడు ఇచ్చిన దాంట్లో ఆనందం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మనం వేసుకునే దాంట్లో ఏముంటుంది? దుఃఖం. అనుకున్నా కదా పడు, కావాలన్నా కదా పడు, ఇష్టపడ్డా కదా పడు. తల్లిదండ్రులు చూసింది, ఏర్పాటు చేసింది, దేవుడు చెప్పింది చేసుకుంటే ఎన్ని ఉన్నా ఏది ఆనందకరంగా వారు ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరిగా అంటున్నాడు, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా. దేవుని సన్నిధి కాంతి ఎవరి మీద ఉంటాదో, దేవుని ముఖ కాంతి ఎవరి మీద ఉంటాదో, దేవుని అనుగ్రహం ఎవరి మీద ఉంటాదో, దేవుని చిరునవ్వు ఎవరి మీద ఉంటుందో, దేవుని ఫేవర్ ఎవరి మీద ఉంటుందో నా జీవితాల్లో ఎలా ఉంటుంది? దేవుడు హృదయాల్లో సంతోషం, మరి ఇంట్లో సంతోషం ఉంటాను. అంతేకాదు నేను ఒంటరిగా ఉన్నాను. ఏమంటారు కొంతమంది జీవితాలు అన్నీ ఉన్నా దైవుడు అంటాడు, దేవా ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకలాగా నేను ఉన్నానయ్యా అని పిలుస్తున్నాడు. 2 కీర్తనలు ఇంటి మీద ఉన్నాను, ఒంటరిగా ఉన్న పిచ్చుకలాగా ఉన్నానయ్యా అంటున్నాడు. కొంతమంది జీవితాలు దేవుని పిల్లగా ఎలా ఉంటుందంటే ఒంటరి జీవితాలు. భర్త ఉన్నా ఒంటరి జీవితాలు, భార్య ఉన్నా ఒంటరి జీవితాలు, పిల్లలు ఉన్నా ఒంటరి జీవితాలు. ఉద్యోగులు తీసి అభిగా పోతున్నారు, ఈ ముసలికి ఏమో హాస్టల్లో పడేస్తున్నారు. అక్కడ సమాధి చేసినప్పుడు కూడా రావడానికి అవకాశం లేక కొన్ని సొసైటీలు వచ్చాయి, సొసైటీలు కప్ చేసిపోతున్నారు. అలాంటి సొసైటీలు వచ్చాయి, ఇలా దహనం చేయాలంటే ఇంత, ఇలా దహనం చేయాలంటే ఇలా దహనం చేయాలంటే అంటే ఇలాగే చేయండి, ఎంత అమౌంట్ పంపించండి, బ్రహ్మాండ దహనం చేసేస్తుంది. ఏమో రామక్కర్లేదు, మీ ఇద్దరు వస్తే 10 లక్షలు అవుతుంది అమెరికా నుంచి. ఆ 10 లక్షలు దాంట్లో 5 లక్షలు వస్తే బ్రహ్మాండ ఊరే బాధ్యత గజంతులకు తీసుకుని ఊరే కదా. అలాంటి సొసైటీలు వచ్చి కష్టపడిన రాలేటటువంటి అబ్బాయిలు వచ్చాయి. మీ పిల్లలు రాలేదు అని చేత అలాంటి సొసైటీలు కూడా వచ్చాయి. ఒంటరి జీవితాలు, అందరూ ఉన్నా ఒంటరి జీవితాలు, పిల్లలు ఉన్నా ఒంటరి జీవితాలు, తల్లిదండ్రులు విడిచే జీవితాలు, తల్లిదండ్రులు ఆదరించలేని జీవితాలు, భర్తల వల్ల భార్యలు ప్రేమించలేని జీవితాలు. నీతో జీవితాంతం నీ భార్య నీతో ఉండాలి. భార్య చేసిన పరిచయం తల్లి చేయలేదు కదా. దేవుడు తల్లి చేసే పరిచయం తల్లి చేస్తుంది, భార్య చేసిన పరిచయం భార్య చేస్తుంది. భార్య ఎన్ని రకాలుగా నీకు సర్వెంట్గా ఉంటారు, నీ పిల్లలకు వండి పెడతారు, నీ సుఖ సౌఖ్యాలు నీకు ఇస్తారు. ఎప్పుడో లేస్తారు, ఎప్పుడో పడుకుంటారు. ఎప్పుడైనా ఆలోచించేసావా? భార్య ఎప్పుడు నీ స్టోర్ పెట్టడం నీ జీవిత ఈ యొక్క అధిక అంటాడు, ఈ కృపావైన జీవితంలో నీ భార్యను మీరు నిష్ఠూర పెట్టకండి అంటాడు. మరి బలహీనమైన ఘటమని ఎరిగి ఆ ఘటం ఏదైనా అయిపోయింది అనుకో, కొంతమంది పొగ తీసుకోండి. నాకు మగోని నేను మగోని నేను ఇప్పటికే వెనకాల పడుతున్నారు. మా పాస్ ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు, వాళ్ళు వదలట్లేదు. అది దేవునికి అత్యంత హేయమైనది, నీచమైనది. దేవునికి గమనించండి, మరి ఇలాగా భక్తులారా గమనించండి. దేవుడు ఒంటరిగా ఉండమని చెప్పలేదు. ఒంటరిగా ఉన్న మిమ్మల్ని ఏం చేశాడు? జంటగా చేశాడు. ఎడబాపు ఉండకుండా ఉండాలి. వాస్తవంగా నేను మ్యాక్సిమం 15 days కానీ ఎప్పుడు కూడా దూరంగా లేదు. అది కూడా ట్రైనింగ్ అయినప్పుడు మాత్రమే. ట్రైనింగ్ అయింది లాస్ట్ టైం పెళ్లి చేసుకున్న తర్వాత. అంటే జాబ్ వరకు ట్రైనింగ్ అయితే మంచిది, అప్పుడు ట్రైనింగ్ అయింది లాస్ట్ టైం. ఇది కూడా అది కూడా మేనేజ్ చేసాం. మేనేజర్ ఉంటే కదా వెళ్ళి రావడం ఆధారపడిపోతుండేది. నేను అప్పుడప్పుడు వెళ్దాం, 15 రోజులు ఉండడం, కలిసి పెరుగులో తాగడం, మొత్తానికి సర్టిఫికెట్ వచ్చింది. మ్యాక్సిమం 15 days కానీ మేము ఎప్పుడు దూరంగా లేము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలు ఒంటరిగా వదిలేయడానికి కాదు, దేవుని పిల్లలు ఇద్దరు కలిసి ఉండాలి.
కలిసి పంచుకోవాలి. దుఃఖాలు, కష్టాలు, సుఖాలు, నష్టాలు కలిసి పంచుకొని కలిసి కాడీలు లాగాలి. వేదలు చూసుకో, వేద నదులు వినకు, ప్రశాంతంగా ఉంది. నీ సుఖాలు నీ సౌఖ్యం కదా, ఆలోచన చేయండి. జీవితాంతం నీతో ఉండవలసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదును, ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా. ఆయా సమయాల్లో ఒంటరిగా ఉండే పరిస్థితులు ఉంటుంటాయి. ఆయన దేవుడు అంటున్నాడు, దేవుడు ఇచ్చినటువంటి ఆయన కరుణ మన మీద ఉంటే, ఆయన కరుదృష్టి మన మీద ఉంటాయి, ఆయన దయ మన మీద ఉంటాయి, ఆయన సన్నిధి కాంతి మన మీద ఉంటాయి. ఆయన మనతో ఉంటే నమ్మని కలిగి పడుకుంటాడు. ఏది ఉన్నా, ఏది లేకపోయినా, ఏది తిన్నా, ఏది ధరించుకున్నా ఎలా ఉంటాడు? నెమ్మదిగా సుఖంగా పడుకుంటాడు. నా దేవుడు నాకు ఉన్నాడు, నన్ను స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు, నాకు భద్రత ఇచ్చే దేవుడు ఉన్నాడు, యోగక్షేమాలు విచారించే దేవుడు ఉన్నాడు, నా మంచి కాపురి నాకు తోడున్నాడు, నా మంచి తండ్రి నాకు తోడున్నాడు, నా యోగక్షేమాలు అన్నీ కూడా చూసుకునే దేవుడు నాకు ఉన్నాడు. హల్లెలూయా అని చెప్పి ఎలా పడుకుంటున్నారు? నెమ్మదిగా. ఎలా పడుకుంటారంటే వారు నెమ్మదితో పండుకొని నిద్రపోతున్నారా? దేవుని స్వాగతం. హల్లెలూయా. నేను ఒంటరిగా ఉండను, నీవే నన్ను. హల్లెలూయా. ఆయన ఉద్దేశం అంగీకరించుకోవడాలనుకుంటాక సురక్షితంగా ఉంటారు. ఆయన దయగలిగిన బిడ్డలు అలాగనే ఉంటారు. దేవుని పిల్లలు కనుక కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నట్టే, అలా శ్రమలో నుంచి మమ్మల్ని విడుదల పరచడానికి, మేము రక్షించబడడానికి నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశంగా చేయండి అయ్యా. తన సన్నిధికి వచ్చిన ప్రజలకు దేవుడు అంటున్నాడు, నా ఆశీర్వాదం నీ మీద ఉంటుంది, నా కాపుదల నీ మీద ఉంటుంది, నా కాంతిలో నీకు సమాధానం ఉంటుంది అని ఎలాగో దీవించండి నా ప్రజలని మాతరి పందులైన ఆజ్ఞాపించాడు. దావీదు అంటున్నాడు, దేవా నేను నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశించు, వెలుకలిగా మార్గాన్ని మాకు చూపించేవాడు, నీ మార్గాన్ని నాకు చూపిస్తాయి దేవా. నీ సన్నిధి, నీ కరుణ, నీ దయ, నీ ముఖకాంతి నా మీద ప్రకాశింపచేయదయ్యా. వారి ద్రాక్షారసంలో విస్తరించి నాకు సంతోషంగా. చాలా మంది ఎదురు కలిగేటప్పుడు నేను పట్టుకో ఆపలేం, నేర్పుతున్నాను. పిచ్చుడి ఎక్కువ ఆడితే తగ్గగానే ఆడితే పిచ్చుడి డబ్బు చూడదు, ఇబ్బంది డబ్బు చూడలేదు అంటాడు. 6 లక్షల భాగ్యలక్ష్మి ఆట తగ్గుతుంది శ్రీకాకుళంలో. ఆ డబ్బు ఇచ్చేటప్పుడు చూసేటప్పుడు చక్కగా మైండ్ అప్సెట్ అయింది. నేర్పులే ఆనందం వచ్చినా మైండ్ అప్సెట్ అయిపోద్ది, దుఃఖం వచ్చినా మైండ్ అప్సెట్ అయిపోద్ది. కనుక చాలా ప్రమాదకరం. కానీ దేవుడు ఇచ్చేటువంటి ఆనందం ఉంటుంది. దేవాన్ని ఇచ్చావు, మీకు స్తోత్రాలు. యోగు అంటాడు, ఇచ్చావు తీసుకున్నావు, స్తోత్రాలు. ఇచ్చోడైపోలేదు సరే, యోగు అయితే నాకు 10 మంది పిల్లలు తీసుకున్నాను. దేవుడుగా నీకేం దయ ఉందా? అసలు నీకేం కరుణ ఉందా? భక్తుడు తన ఏకగా కొడుకు యాక్సిడెంట్లో చచ్చిపోతే దేవుని అడిగాడు, ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నావు? నా ఒక్కగా కొడుకు ఎందుకు కాపాడలేదు? దేవుడు చాలా కఠినంగా మాట్లాడుతుంటే దేవుని వెళ్ళని స్వరం పడుతుందట. నా ఒక్కగాని కొడుకు ఎక్కడ చచ్చిపోయినప్పుడు నేను ఎక్కడ ఉన్నానో, ఈ కొడుకు చచ్చిపోయినప్పుడు అక్కడే ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని ధాన్యాకాశం విస్తరించిన సంతోషంగా ప్రభు సన్నిధి కాంతి, ప్రభు దయలో ఉన్నప్పుడు అంతకన్నా అధికమైన సంతోషం దేవుడు నీకు ఇస్తాడు. ప్రభు కనికరం అనుకరణలో ఉంటాయి, ప్రభు దయా కాంతిని మీద పడుతూ ఉంటాయి. ఆయన మేలుకరమైన మార్గం నేను నడిపిస్తుంటుంటే నీవు నీ కుటుంబం అనేక మంది ఆశీర్వాదకరంగా. ఎలాంటి ఒంటరితనం వచ్చిన నువ్వు భయపడవు, నెమ్మది కలిగి పడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నీ కంటి మీద కూలిపోతాడు, భయపడవు. ఎందుకు? దేవుడు నీకు వారి ధాన్యత, వారి ధర ఎదుపులు తిరగొట్టువాడు నీవే. నేను పట్టుకొని హాయిగా నిద్రపోతున్నా అంటున్నాడు. 2వ పేతురు. దేవుని స్తోత్రం. గమనించండి, ప్రార్థించండి.
వచ్చండి. మీకు ఒక ఐస్ క్రీము మరి సహోదరి ఏర్పాటు చేసింది.